వికారాబాద్ శివులపల్లి గ్రౌండ్స్ లోపల అతిరుద్ర మహాయజ్ఞం జరపబోతున్న సందర్భం లోపల ఇది 25వ తారీఖు జనవరి 25 నుంచి 31వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది మొత్తం కూడా ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యం లోపల. ఈ ఆధ్యాత్మిక సేవా మండలి అనేది గత 15-16 సంవత్సరాల నుంచి వికారాబాద్ లోపల ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు జరుపుకున్న సందర్భం లోపల మనందరికీ కూడా తెలుసు 22వ సంవత్సరం లోపల ఇక్కడ అతిరుద్ర మహాయజ్ఞం ఇదే గ్రౌండ్లో జరిగింది. అద్భుతంగా ప్రజలందరి హృదయాలను కలిసే విధంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన సందర్భం లోపల ఈసారి కూడా అంతకంటే అద్భుతమైన కార్యక్రమాన్ని అతిరుద్ర మహాయజ్ఞాన్ని ఆధ్యాత్మిక సేవా మండలితోటి ఈ ఆధ్యాత్మిక సేవా మండలి అనేది ఇక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నారు, అందరూ సమానమే, అందరి ఆధ్వర్యం లోపల ఇక్కడ పార్టీలు ఉండయి, కులాలు ఉండయి, మతాలు ఉండయి, ఏముండయి, అందరు కలిసి పనిచేసే సందర్భం లోపల ఇక్కడ ఈ సంవత్సరము 200 మంది వేద పండితులతోటి ఋత్వికులతోటి రోజు కూడా మన పంతులు గారు చెప్తారు, రోజు పూజా కార్యక్రమం అంటే వాళ్ళు చెప్తారు కాబట్టి ధర్మో రక్షిత అన్నారు. అంటే మనం ధర్మాన్ని కాపాడితే అది మనని కాపాడుతుంది కాబట్టి అదేవిధంగా లోక కళ్యాణం ఇది మన ఒక వికారాబాద్కే కాదు, మన వికారాబాద్ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రపంచం మొత్తం బాగుండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర్వేదాలతో ఉండాలని చెప్పి ఒక మహాసంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం లోపల మరి ముఖ్యంగా మేమందరినీ కలవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి వారి సేవలు కూడా ఇక్కడ ముఖ్యంగా మహిళలు 450 మంది మహిళలు ఇక్కడ సేవకులుగా పనిచేయడానికి ముందుకు వచ్చారు. గతంలో 300 మంది వచ్చారు, కానీ ఈరోజు ఒక టీం లోపల 20 మంది, అట్లా 23 టీంలు తయారైపోయినాయి. ఇప్పుడు 460 మంది మహిళలు కూడా ఇట్లా పాల్గొని వాళ్ళ యొక్క సేవను కూడా చేసుకుంటారు. గత నెల రోజుల నుంచి కూడా ఆధ్యాత్మిక సేవ మండలి ఆధ్వర్యంలో పట్ల అందరూ కూడా ఇక్కడ 50 మంది మొత్తం కూడా వాళ్ళ కరసేవలాగా ఇక్కడ మొత్తం పనిచేస్తున్నారు. వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ స్పీకర్ గారిని కలిసినప్పుడు ఒకటే మాట చెప్పిండు. ఇటువంటి కార్యక్రమము నేను స్పీకర్ ఉన్నప్పుడు వికారాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వికారాబాద్ జరుగుతున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను ఏ సహాయమైనా ఈ కార్యక్రమానికి ఎటువంటి సహాయం చేయనా నేను ముందుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరికీ కూడా ఎమ్మెల్యేలకు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. మన వికారాబాద్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కూడా ఇవ్వడం జరిగింది. అందరు లీడర్లు కూడా ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇది ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా పాల్గొని మన సహాయం చేసుకుంటూ వాళ్ళ యొక్క ఆ యొక్క భగవంతుని ఆశీస్సులకు పాత్రలు కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి బృహత్ కార్యక్రమం నిజంగా నా భూతో నా భవిష్యత్తు. ఇక్కడ ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇటువంటి బ్రహ్మాండంగా కార్యక్రమం జరగలేదు. అంటే మీ అందరు కూడా తెలుసు ఎందుకు వికారాబాద్లో చేపట్టడం జరిగిందంటే గత 3 సంవత్సరాలు జరిగిన తర్వాత మళ్ళీ కూడా ఈరోజు మాణిక్ ప్రభు మహారాజ్ ఆయన సంకల్పంతో ఆయన ఆధ్వర్యంలో పట ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ఏమన్నారంటే మీరు ప్రతి సంవత్సరం చేయాలి, కానీ మేము కూడా ఏమనుకోంటే ఒకసారి చేసిన తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి చేయాలని ఒక సంకల్పం ఉండే. ఎందుకంటే ఇమ్మీడియట్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నది. కానీ అయితే ఆయన ఏంటంటే ఈ కార్యక్రమం చేయడం వల్ల అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా రైతులు కూడా పాడి పంటలతో ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతుంది అనేది సంకల్పంతో మీరు ముందుకు పోతే ఈ కార్యక్రమం చేపడితే ఖచ్చితంగా మీరు చేయాలని ఒక మంచి సఫలతో ఆయన చెప్పిండు. కాబట్టి మేము ముందుకు వచ్చినాం. ఈ ఆధ్యాత్మిక సేవ ప్రతి ఒక్కరు కూడా ఇలా పాల్గొని ఈ కార్యక్రమం విజయం చేయడానికి వాళ్ళు అందరూ కూడా సాయశక్తిగా పనిచేస్తున్నందుకు ముఖ్యంగా ఆధ్యాత్మిక సేవ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎందుకంటే ఇక్కడ రోజు కూడా చండీ యాగం, అతిరుద్ర మహాయజ్ఞం, సుదర్శన యాగం, రాజశ్యామల యాగం అంటే ఒకటే రోజు ఇన్ని చేయడం అనేది కూడా నిజంగా పూర్వజన్మ సుకృతం. వికారాబాద్ పట్టణ ప్రజలు నిజంగా కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ కార్యక్రమము ఎవరో ఒకరు పెద్ద వాళ్ళు చేస్తారు, చాలా ఖర్చుతో కూడా కాబట్టి, కానీ ఇక్కడ వికారాబాద్లో కూడా మనం చేస్తున్నామంటే మన అదృష్టంగా భావిస్తున్నా. పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు. 15 సంవత్సరాల క్రితం 2011లో విశ్వ మానవ కళ్యాణం అంటే సమాజము, లోకము, విశ్వము
శాంతిగా సంతోషంగా ఉండాలనే ఒక సత్సంకల్పం చేత భగవాన్ సత్యసాయిబాబా వారు రుద్రం చేయండి భద్రంగా ఉంటారు, రాబోయే కాలం బాగాలేదు, ఎన్నో అనర్థాలకు ఎన్నో దీనికి ముందు చూస్తారు మీరు, కాబట్టి రుద్రం ఒకటే దాని నుంచి రక్షిస్తుంది అని చెప్పడం వల్ల వారి మాటను స్ఫూర్తిగా తీసుకొని మా పండితులు భోగేష్ పంతులు గారు, సుభాష్ పంతులు గారు, శర్మ గారు వారు రుద్రం నేర్పేయడం వల్ల ఎంతోమంది రుద్రం నేర్చుకొని 15 సంవత్సరాలు పైబడి ఆ విధంగా ఒక సేవా కార్యక్రమంగా దీన్ని తీసుకొని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో రుద్రం చేస్తూ రావడం జరిగింది. దైవ సంకల్పం చేత, దైవం యొక్క ఆశీర్వాదం చేత మనకు 2022లో ఇదే ప్రాంగణంలో మనం అతిరుద్ర మహాయజ్ఞం జరుపుకున్నాం. ఈసారి ఇంకా రెట్టింపు అయినటువంటి, అంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో వేద పండితులు రావడం, ఇంకా పెద్ద యజ్ఞం జరగబోతుంది. అతిరుద్ర పారాయణంతో సహా అతిరుద్ర స్వాకారం అంటే రెండు రెట్లు ఎక్కువ పెరిగింది. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టడం అనేది చిన్న విషయం కాదు. పెద్ద పెద్ద సంస్థానాలు, పీఠాధిపతులు, కోటాను కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలిగేటటువంటి యజ్ఞం మన వికారాబాద్లో ప్రతి ఒక్కరి సహకారం చేత, కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఈ ప్రాంగణంలో వచ్చి ఎంతోమంది సేవ చేస్తున్నారు మన వాళ్ళ అన్నదమ్ములందరూ. ఈ యజ్ఞం వల్ల ప్రకృతి మన యొక్క శబ్దం వల్ల, మన యొక్క చర్యల వల్ల ప్రకృతి నాశనం అవుతూ ఉంటుంది. ఆ ప్రకృతిని మళ్ళీ బ్యాలెన్స్ చేయాలన్నా, ప్రకృతి బాగా ఉండాలన్నా ఒక యజ్ఞం వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి అటువంటి మహత్తరమైన ప్రకృతి సేవ యజ్ఞం ద్వారా జరుగుతుంది. కాబట్టి మేమందరం సంకల్పించుకొని మనమందరం ఇటువంటి మంచి కార్యక్రమం చేయాలి. ఇందులో ఒక గుండు సూది మొనంతా కూడా స్వార్థం లేనటువంటి యజ్ఞం. ఇది ఏ విధంగా అయినా భావించవచ్చు, ఎవరైనా ఇది ఎందుకు చేస్తున్నారు మళ్ళీ ఏంటి అని భావించవచ్చు. కానీ మనము పుట్టినందుకు, జన్మ ఎత్తినందుకు ఈ దేశానికి కానీ, ఈ ప్రకృతికి కానీ, ఈ ప్రపంచానికి నా వంతు నేను ఏం చేయగలుగుతాని మా ఆధ్యాత్మిక సేవా మండలి సభ్యులందరూ, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇంకా తెర వెనుక పనిచేసే వాళ్ళు ఎన్నో వందల మంది ఉన్నారు. వాళ్ళందరూ సంకల్పించి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా మనం చేయాలన్నా అని చెప్పడం వల్ల ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించి ఇటువంటిది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఇంకెంతోమంది స్ఫూర్తిని పొంది ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు కూడా చేపట్టాలి, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అని అందరినీ ప్రార్థిస్తూ ఈ యొక్క ఆధ్యాత్మిక సేవా మండలి వికారాబాద్ వారి ఆధ్వర్యం లోపల గత ఆయన రాజుగారు చెప్పినట్లు, రమేష్ గారు చెప్పినట్లు 15 సంవత్సరాల నుండి ఈ యొక్క ఆధ్యాత్మికత అనేది శోభాయమానంగా జయప్రదంగా చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా అట్లాగే అతిరుద్ర స్వహాకారం అంటే రుద్రం అనేది భగవంతునికి, ఈశ్వరునికి చాలా ఇష్టమైనది. ప్రతిరోజు అందరూ కూడా శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో అందరూ కూడా తమ ఇండ్లలో, ఆలయాల్లో, దేశమంతా, ప్రపంచమంతా ఎక్కడైతే ఈశ్వరాలయాలు ఉంటాయో అక్కడంతా కూడా అభిషేకం జరుగుతుంది. ఆ ఒక్క అభిషేకం ఒకసారి రుద్రం అంటే, ఒక రుద్రము 11 సార్లు అంటే ఒక ఏకాదశము, 11 ఏకాదశాలు అయితే ఒక లఘురుద్రము, 11 లఘురుద్రాలు అయితే ఒక మహారుద్రము, 11 మహారుద్రాలు అయితే ఒకటి అతిరుద్రం. కాబట్టి 14,641 రుద్రాలతో స్వాహాకారం, మళ్ళీ అదే 14,641 రుద్రాలతో పారాయణం అంటే అభిషేకం, సంతత ధారాభిషేకం 24 గంటలు 7 రోజుల పాటు, ఏ రాత్రి 2 గంటలకు వచ్చినా 3 గంటలకు వచ్చినా కూడా అభిషేకానికి అవకాశం ఉంటుంది. దానిని సంతత ధారాభిషేకం అయిన తర్వాత శతచండీ యాగం, రాజశ్యామల యాగం, మహాసుదర్శన హవనం, నిత్యము కళ్యాణం, శాంతి కళ్యాణ మహోత్సవం, ఇటువంటి కార్యక్రమాలు జరపాలన్నా కూడా పూర్వజన్మ సుకృతం కావాలి. రావాలన్నా పూర్వజన్మ సుకృతం, చూడాలన్నా కూడా, వినాలన్నా కూడా, దీన్ని ఇక్కడ వచ్చి ఆనందం అనుభవించాలన్నా కూడా పెట్టి పుట్టాలి. కాబట్టి హిందూ ధర్మం ఏం చెప్తుందంటే, ఏ పని చేసినా కూడా సకల మతస్థులు, సకల వర్గాల వారు అందరూ కూడా హాయిగా బ్రతుకుతారు. కాబట్టి ఈ యొక్క బ్రతుకు తెరువు కోసమే ఈ యొక్క హిందూ ధర్మం. కాబట్టి దేశంలో ఉన్న సకల జీవరాశులందరికీ కూడా ధర్మ మార్గంలో నడవాలని నడిపించాలి. ప్రతి ఒక్క మన ప్రతి పైసా కూడా, ప్రతి పని కూడా, ప్రతి అడుగు కూడా, ప్రతి మాట కూడా ధర్మం వైపు ఉండాలనే ఉద్దేశంతో, ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థముతో, ఎవరి ఏవిది కూడా ఆశించకుండా అందరూ కూడా, అంటే
భవిష్యత్తులో ఎవరు కూడా దైవదూషణ కానీ ధర్మదూషణ కానీ దేశదూషణ కానీ ఎవరు కూడా చేయొద్దు. ఏ వర్గం వారైనా కూడా ఎవరైనా కూడా ధర్మ కార్యాలే చేయాలి కానీ దైవదూషణ చింతన చేయరాదు. కాబట్టి అటువంటి దైవ చింతన చేసుకుంటూ దైవదూషణ చేయని వారికి ఆ దైవదూషణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనసులో రాజశ్యామలాదేవి వచ్చి ధర్మ మార్గం వైపు నడిపించాలని ఆ యొక్క వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఇటువంటి యజ్ఞంలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ముందు కూడా అందరు ఎవరైనా కూడా అందరికీ అందే చిన్నవాళ్ళకు కూడా ఎవరు ఏమీ లేని వాళ్ళు కూడా అవకాశం కలిగించేటట్లు మనం ఈ యొక్క యాగం చేస్తున్నాం. పెద్దవాళ్లే కాదు, పెద్ద సంస్థానాలే కాదు, చిన్నవాళ్ళు పండ్లు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి యాగం చేసుకునేలాగా మనం అవకాశం ఇచ్చినాం. వాళ్ళు వస్తారు చేయాలని. వాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు, చిన్న పెద్ద కాదు, అందరూ భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. కాబట్టి అందరూ వచ్చి యాగాన్ని చేయాలి, వాళ్ళు అనుభవించాలి. మానసికంగా శారీరకంగా వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండి ఈ యొక్క దేశ రక్షణ చేసుకుంటూ దేశానికి కూడా వాళ్ళ వంతు కృషి చేయాలని మనం ఈ యొక్క ఆధ్యాత్మిక సేవ మండలి తరఫున ఈ యొక్క యాగం చేస్తున్నాం. కాబట్టి ఇంకా అదృష్టం ఏంటంటే శంకరాచారి శృంగేరి శంకర భగవత్పాదులు పుట్టినప్పుడు వాళ్ళు అక్కడ ఒక స్థానంలో కూడలి అనే స్థానం ఉంది కర్ణాటకలో, శివమొగ్గ డిస్టిక్. అందులో వాళ్ళు త్రివేణి సంగమం, తుంగ భద్ర. అయితే త్రివేణి సంగమంలో అక్కడ అది మనం తపస్సు చేస్తూ అక్కడ మొట్టమొదటి పీఠం వాళ్ళు అక్కడ పెట్టినారు. ఆ పీఠము వాళ్ళు ఇప్పుడు ఎవరైతే 72వ స్వామి మహాస్వామి ఎవరైతే ఉన్నారో అభినవ శంకర భారతీ తీర్థ స్వామి కూడా 30వ తారీఖు సాయంత్రం ఇక్కడ వెయిట్ చేసి పాదపూజ చేస్తాం. అయిన తర్వాత 31వ తారీఖు పూర్ణాహుతి వరకు వారు ఇక్కడే వారి సమక్షంలోనే పూర్ణాహుతి జరుగుతుంది. కాబట్టి అటువంటి కూడలి సంస్థానం శృంగేరి కన్నా ముందటిది అది. కూడలి అనేది శంకరాచార్యులు తపస్సు చేసిన స్థలం. కాబట్టి అటువంటి మహాస్వామి వారు కూడా ఈ వికారాబాద్కు మొట్టమొదటిసారిగా మహాస్వామి విచ్చేయడం అనేది మన పూర్వజన సుకృతం అని భావిస్తూ వాళ్ళందరూ కూడా ఆశీస్సులు దేశం పైన ఉంటే దేశ రక్షణ చేయాలని జయిస్తున్నాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గత 15 సంవత్సరాలుగా మిత్రులు చెప్పినట్టు ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో మనం విశ్వ కళ్యాణం, విశ్వంలో ప్రతి ప్రాణి కూడా చల్లగా ఉండాలని నిస్వార్థంగా 15 సంవత్సరాల కాలం పర్యంతం కూడా 2002 సంవత్సరం కూడా అతిపెద్ద అతిరుద్ర మహాయాగం జరపడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ స్వామి యొక్క ఆశీస్సులతో ఇప్పుడు అతిరుద్ర పారాయణ సంయుక్త అతిరుద్ర మహాయజ్ఞ సప్తాహ మహోత్సవం జరపడం అనేది మనం పూర్వజన్మ సుకృతం అని చెప్పి ఉన్నారు పండితులంతా కూడా. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు ప్రకృతి ఇది వేదం యొక్క ఘోష కానీ వేదం యొక్క స్వాహాకారం కానీ ప్రకృతి యొక్క ప్రతి ప్రాణి కూడా సమతుల్యంగా ఉండాలి. కాబట్టి ప్రతి ప్రాణి కూడా దాని యొక్క మనుగడ సాగించినప్పుడే మనిషి మనుగడ కూడా ఆ విధంగా ఏర్పడుతుంది. కాబట్టి ఒకరికొకరు అని చెప్పేసి ఆ యొక్క సనాతన ధర్మం ఉదాత్తమైనటువంటి ధర్మం. కాబట్టి ప్రకృతిలో కులమతాలకు కానీ రాజకీయాల అతీతంగా ఇటువంటి మహత్తర కార్యక్రమం ఉంటుంది. ఇటువంటి మహత్తర కార్యక్రమం అంటే పెద్ద కార్యక్రమం రాజసూయ వెనుకటి చేస్తూ ఉంటారు. రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, పౌండరీక యాగం అని ఇవన్నీ కూడా పెద్ద యజ్ఞాలు. అవి కేవలం లోక కళ్యాణార్థం చేసేటటువంటి యజ్ఞాలే, ఎవరి స్వార్థంగా ఎవరికో ఇండివిజువల్గా చేసుకునేవి కావు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే లోక కళ్యాణం కొరకే. కాబట్టి ఇటువంటి మహత్తర కార్యక్రమానికి మహనీయులు వస్తున్నారు. బర్దీపురం నుంచి అప్పగారని, అదేవిధంగా కెంపిన ఆలంపల్లి మఠం పీఠాధిపతులు, బృధని పీఠాధిపతులు చెన్న బసవప్ప గారు, అదేవిధంగా ఇంతకుముందు శృంగేరి పీఠాధిపతి గారు, ఇవందరూ కూడా మహనీయుల యొక్క ఆశీస్సులు ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు ఉంటున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా తను మను ధనముగా సహకరించి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చేసేటటువంటి నిస్వార్థమైనటువంటి కార్యక్రమాలు అందరూ కూడా పాల్పంచుకొని ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాలను పొందాలని కోరుచు, అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు అతిరుద్ర స్వాహకారము, చతుర్వేద స్వాహకారం, 4 వేదాలకు సంబంధించినటువంటి మంత్రములతో ఇక్కడ స్వాహకారం జరుగుతుంది. ఆ స్వాహాకారంతో ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ప్రాణి కూడా దాని యొక్క ఉనికిని చాటుకుంటుంది. కాబట్టి ఇటువంటి బృహత్ కార్యంలో అందరూ కూడా పాల్పంచుకొని ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాం. ఓం నమః.